स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणि అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. శ్రీరామకృష్ణ ప్రభ జూలై మాసము 2021. పలికేడిది భాగవతం. స్వస్తి జగత్రాయి భువన శాసనకర్తకు. బలిచక్రవర్తి అహాన్ని అణచేందుకు ఆయన చేతిలో భంగపడ్డ ఇంద్రుడికి తిరిగి దేవేంద్ర పదవిని కట్టబట్టేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ధరించాడు. కశ్యపక ప్రజాపతి అతిథిల గారాల బిడ్డడిగా పుట్టి తన అవతార కార్యాన్ని శ్రీకారం చుట్టాడు. జాతక కర్మాది వేడుకలు పూర్తి కాగానే దానమడిగేందుకు బలిచక్రవర్తి వద్దకు పయనమయ్యాడు. నర్మదా నదిని దాటి దానికి ఉత్తర తీరంలో ఉన్న దానవేంద్రుడి యాగశాలను సందర్శించాడు. యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను, దేవతలను, సిద్ధులను పలకరిస్తూ తలలో నాలుకలా కలిసిపోయాడు. అనుకోని అతిథిగా ఆగమించినటువంటి వామనుడి రూపం, హావభావాల గురించి వారందరూ అబ్బురంగా చర్చించుకోసాగారు. తర్వాత వామనమూర్తి మెల్లమెల్లగా నడుచుకుంటూ బలిచక్రవర్తిని సమీపించాడు. ఆ మహారాజు సతీ సమేతంగా స్వామికి స్వాగతం పలికాడు. అప్పుడు బాలబ్రహ్మచారి అవతారంలో ఉన్న ఆ బ్రహ్మాండ నాయకుడు స్వస్తి జగత్రాయి భువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు, నుదారపద వ్యవహారకర్తకు, మునీంద్ర సుత మంగళాద్వార విధాన విహర్తకు, నిర్జలీగల న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్. మూడు లోకాలను శాసించగలవాడా, అవలీలగా ఇంద్రుని సార్వభౌమాధికారాన్ని విధ్వంసం చేసిన దానవరాజా, ఉదార పదాలతో వ్యవహరించేవాడా, మంగళకరమైన యాగాలు చేస్తూ మునీంద్రుల చేత పొగడ్తలు అందుకున్నవాడా, దేవతా స్త్రీల మంగళ సూత్రాలను పరిహరించగలవాడా, దానవులకు సార్వభౌముడైనటువంటి వాడా, నీకు జయముగాక అని ఆశీర్వచనాలు పలికాడు. తెలుగు సాహిత్యంలోని అద్భుతమైన గంభీరమైన పద్యాల్లో ఇది ఒకటని పండితుల భావన. ఈ ఆశీర్వాదంలోనే బలి భవిష్యత్తును సూచనాప్రాయకంగా తెలియజేశాడు వామనామూర్తి. స్వస్తి అన్న పద ప్రయోగంలోనే ఎంతో నిగూఢమైన అర్థం ఉంది. ఇక నీకు నీ అభిజాత్యానికి స్వస్తి అంటూ బలి అహంకారాన్ని ముగింపు పలకబోతున్నానని లక్ష్మీనాథుడు అన్యాపదేశంగా తెలియజేస్తున్నట్లుంటుంది. అవతార పురుషులు అడుగు పెడితే భగవంతుడు ఏ అవతారము దాల్చి ఏ ఇంటిని పావనము చేసినా సాధారణ మానవులకు అర్థం కానిదేదో అంతరార్థమందులో దాగి ఉంటుంది. ఆ అతిథేయులకు సంస్కరించడానికో వారి జన్మలను సముద్ధరించేందుకో స్వయానా వారే గృహాలకు పావనం చేస్తారు. ఉదాహరణకు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస జన్మించిన పశ్చిమ బెంగాల్లో కామర్పూర్కు సమీపంలో వీరసింహం అనే గ్రామంలోనే ప్రసిద్ధ సంఘసేవకుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జన్మించాడు. శ్రీరామకృష్ణులు బాల్యం నుంచి విద్యాసాగర్ దయాగుణం గురించి, పాండిత్యం గురించి విని ఉన్నారు. అందుకే గురుదేవులు కలకత్తా దక్షిణేశ్వర కాళికాలయంలో పూజారిగా ఉన్నప్పుడు ఆ నగరంలోనే నివసిస్తున్న ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని ఎలాగైనా కలవాలని అనుకున్నారు. చివరకు కలిశారు కూడా. ఆ సౌజన్యమూర్తి కూడా శ్రీరామకృష్ణులకు ఎంతో ఆదరంగా స్వాగతం పలికారు. అప్పుడు పరమహంస, ఆహా, చివరికి సాగరం వద్దకు వచ్చాను. ఇప్పటి వరకు కాలువలు, మడుగులు, ఆ మహా అయితే ఒక నదిని చూశాను. కానీ నేడు ఒక సాగరముతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. మీరు ఉప్పునీటి సాగరం కాదు, క్షీరసాగరం అంటూ భావావేశులయ్యారు. అంతేకాకుండా శుకమహర్షి ప్రభుతులైనటువంటి మునులు జనానికి ధర్మపరమైన శిక్షను, భగవంతుని గురించి జ్ఞానాన్ని అందించడం కోసం తమలో దయను నిలుపుకున్నారు. మీరు కూడా అన్నదానం, విద్యాదానం చేస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇలాంటి కార్యకలాపాలు నిష్కామ దృష్టితో చేస్తే అవి భగవంతుడి వద్దకు తీసుకువెళతాయి అని వివరించారు. శ్రీరామకృష్ణులు సమాగమనం తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర సేవా కార్యక్రమాల్లో పారమార్థిక స్పృహ ప్రస్ఫుటమైంది. ఆయన జీవితం ఒక మలుపు తిరిగినట్లయింది. వడుగు వివరాలడిగి వామనస్వామి బలిచక్రవర్తుల కలయిక కూడా మహత్తరమైంది. ఆ దానవ చక్రవర్తి సాధారణమైన వాడు కాదు. దైత్యులందరికీ హిరణ్యకశిపుడు ఆద్యుడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. అతని కుమారుడే బలిచక్రవర్తి.
అతని కుమారుడే బలిచక్రవర్తి. కీర్తిలో దేవేంద్రుడంతటి వాడు, దానగుణములో అతనిని కూడా మించినవాడు. వామన పురాణంలో అతని ప్రస్తావన తాతగారైన ప్రహ్లాదుడితో సంభాషణ ప్రత్యేకంగా కనిపిస్తాయి. విష్ణుమూర్తి వామనుడిగా అవతరించడానికి కొన్ని రోజుల ముందు నుంచే రాక్షసుల బలం క్రమంగా తగ్గసాగింది. పైగా కొన్ని అపశకునాలు కూడా ఎదురవుతున్నాయి. దీనిని గమనించినటువంటి బలిచక్రవర్తి ప్రహ్లాదుని తాత ఎందుకిలా అవుతుంది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు భాగవోత్తముడు మనవడ శేషశయనుడు అదితి కశ్యపులకు కుమారుడిగా జన్మిస్తానని వరమివ్వడం వలన దానవులు బలహీనపడుతున్నారు, నీకు ప్రతికూలతలు సంభవిస్తున్నాయి అని అసలు విషయాన్ని వివరించారు. కానీ విష్ణువు పేరు ఎత్తగానే బలిచక్రవర్తి కూడా ఆనాటి హిరణ్యకశిపుడిలాగా ప్రహ్లాదుడి ముందు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఎవరి విష్ణువు మన సైన్యాధిపతుల కంటే గొప్పవాడా అని అహంకరిస్తాడు. అంటే వెంటనే ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువే తులనాడుతావా, ఇందుకు శిక్షగా నీ రాజ్యాన్ని కోల్పోతావు, భ్రష్టుడవుతావు అని హెచ్చరిస్తాడు. మరుక్షణంలోనే బలి క్షమించమని తాత పాదాలపై పడతాడు. అప్పుడు ప్రహ్లాదుడు శాంతించి మనవడిని ధర్మ మార్గాన్ని ప్రబోధిస్తాడు. ఈ కథనమంతా మనకు వామన పురాణంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ లక్ష్మీపతి వామనుడైన దానవేంద్రుడి మందిరంలోకి ప్రవేశించాడు. బాలుడిని చూసిన వెంటనే ఆ దానవరాజు భార్య వింధ్యావళితో కలిసి స్వాగతం పలికాడు. ఆ బాలుడు దండము, గొడుగు, కమండలము దాల్చి వేదరాశిలా బలి ముందు నిలబడ్డాడు. అతని సంఖలో భిక్షమాత్ర వేలాడుతూ ఉంది. అలాంటి వామన స్వామి కాళ్ళు కడిగి ఆ నీళ్లను తన తలపై చల్లుకున్నాడు బలిచక్రవర్తి. ఆ తర్వాత ఎంతో వినయంగా దానవేంద్రుడు వడుగా ఎవ్వరి వాడవెవ్వడుండు సంవాస్త సస్థలం బయ్యది ఏయకుండున్నీ వరుదెంచుట సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతిని నీ ముఖము యోగ్యంబుమయ్యే నా కోరికల్ కడతేరిన్ సుహృతంబులయ్యే శికులం కళ్యాణమిక్కంబులన్. హో బ్రహ్మచారి, నీ పేరేమిటి? ఎవరి పిల్లవాడు? నీవు నివసించే చోటేది? నీవు ఇక్కడికి రావటం వల్ల నా వంశము జన్మము సఫలమయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడనయ్యాను. ఈ యజ్ఞం పవిత్రమైంది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు చక్కగా పేల్చినట్టయ్యాయి. ఈ కాలం చాలా శుభదాయకరమైనది అన్నాడు. లోపం వలన శాంతి నశిస్తుంది. ప్రతి జీవి మనోవృక్షం నుంచి లోపమనే ఊడలు దుర్భేద్యంగా ఉన్నాయి. అందువల్ల ఎవరికి శాంతి లభించటం లేదు. యాచకులు కూడా తృప్తిగా లేరు. వారిలోనూ అత్యాశ ఉండటమే అందుకు కారణం. పేరుకు రాక్షసుడైన బలి తాతగారైన ప్రహ్లాదుడి ప్రబోధంతో వినయ సంపన్నుడయ్యాడు. అతిథి అభాగ్యతలకు మరింత భక్తి ప్రపత్తులతో ఆదరించసాగాడు. అందుకే వామనుడి ఎదుట వినమ్రతతో ముఖలిత హస్తాలతో నిలబడి వరశైలంబులో, మారలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథంబులో, వివృణస్థానంబులో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతములో, గ్రామంబులో, భూములో, ధరణీగండములో కాక ఏమడిగెదునో దాత్రి సురేంద్రోత్తమా. ఓ బ్రహ్మోత్తమా, నీకేమి కావాలి? శ్రేష్టమైన వస్త్రాల, ధనమా, ఫలాల, అడవిలో లభించే సంపదల, ఆవుల, రత్నాల, రథల, మంచి భోజనమా, కన్యల, ఏనుగుల, బంగారమా, చక్కటి గృహమా, గ్రామాల, భూముల, నువ్వు పరిపాలించుకోవడానికి భూభాగమా, ఇవి కాకుండా ఇంకేమైనా కావాలా అని అడిగాడు. అన్నమయ పదామృతం ఇందిర వడ్డించ ఇంపుగన్. శ్రీమతి బి కృష్ణకుమారి. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎంత అలంకార ప్రియుడో అంత ఆరగింపు ప్రియుడు కూడా, ఎంత భోజన ప్రియుడో అంత భక్తి ప్రియుడు కూడా. అందుకే ఆ నీరజనాభుడి నీరాజనాలు ఎంత ఘనంగా జరుగుతాయో నైవేద్యాలు అంతే ఘనంగా జరుగుతాయి. నివేదనలు ఎంత ఘుమఘుమలాడతాయో ప్రసాదాలు అంతే గుమగుమలాడతాయి. ఆనంద నిలయములో శ్రీనివాసుడి నైవేద్యాలు కూడా నిత్యనోత్సవంలా నిర్వహిస్తారంటే అతిశయోక్తి కాదు. ఆకలి దప్పికలు లేని ఆ అంతర్యామి భోజన ప్రియత్వం గురించి భక్తుల కోసమే కానీ తన కోసం కాదు. అందుకే రామావతారములో భక్త శబరి పెట్టిన పళ్లను ప్రియమారా ఆస్వాదించాడు.
ఆస్వాదించాడు, ఆశీర్వదించాడు. కృష్ణావతారంలో బాల్యమిత్రుడు కుచేలుడు తెచ్చిన అటుకులను కూడా అడిగి మరీ ఆరగించి అనుగ్రహించాడు. కలియుగములో సప్తగిరీశ్వరుడిగా మట్టి కుండలో పెట్టే పదార్థాలైనా కడు ప్రీతిగా స్వీకరిస్తూ కొంగు బంగారమై కోరికలు తీరుస్తున్నాడు. అలా నేను మీ వాడినే, మీరు నా వారే అని నిరూపించేందుకు నిత్య నిర్మలుడి నైవేద్య స్వీకారం. ఆ అపరూప సందర్భాన్ని కూడా అన్నమయ్యలు పలు కీర్తనలో అద్భుతంగా అభివర్ణించారు. ఆ పరంపరలో అలపించినటువంటి పదామృతమే ఇందిర వడ్డించ ఇంపుగన్ అన్న సంకీర్తన. ఈ కీర్తనలో సంకీర్తనాచార్యుడు శ్రీనివాసుడికి నివేదించే పలు రకాలైన పదార్థాలను పేరు పేరున పరిచయం చేయటం ప్రత్యేకం. ఆ పదకవితామహుడు సంకీర్తనలతో పాటు స్వయంగా తన స్వామికి నైవేద్యాలను సమర్పించుకుని పరమానందభరితుడయ్యాడు. భాగవోత్తములకు ఇంతకు మించినటువంటి భాగ్యం మరేముంటుంది. భగవాన్ శ్రీరామకృష్ణులు పరమహంస కూడా దక్షిణేశ్వర కాళికాలయం పూజారిగా అలాంటి సౌభాగ్యంతో ఆనంద పరవశులయ్యేవారు. గురుదేవులు అమ్మవారికి ఆహార పదార్థాలను నివేదించి ఆమె ఆరగిస్తుందని భావిస్తూ అది చాలాసేపు నిరీక్షిస్తూ ఉండిపోయేవారు. తన స్వయంగా చేతిలోకి తీసుకొని కాళికాదేవికి తినిపించేవారు. భుజించవో స్వామి ఇందీర వడ్డించ ఇంపుగన్ చిందగ ఇట్టే భుజించవో స్వామి. తిరుమల ఆనంద నిలయములో మూల విరాట్మూర్తిగా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రివే నివేదన జరపడం అన్నమయ కాలం నుంచి వస్తుంది అయితే ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత వేళలో మాత్రం తొలుత శ్రీనివాసమూర్తికి వెన్న, పాలు, చక్కెరలు నివేదిస్తారు. కానీ అన్ని వేళలో కూడా లోహపాత్రలో కాకుండా మట్టి కుండలో నైవేద్యాన్ని అర్పించడం అనుచానంగా వస్తుంది. అది సగానికి పగిలిన మట్టి కుండ, దాన్నే ఓడు అంటారు. శ్రీ వెంకటేశ్వరుడికి పులిహోర, చక్కెర పొంగలి, కదంబం, దద్దోజనం, పాయసం, సీరా, లడ్డూలు, వడలు, అప్పలు, దోశలు, జిలేబీలు, పోలీలు, సుఖియలు, కేసరి బాత్, క్షీరాన్నం తదితర పదార్థాల నివేదన చేస్తారు. దాదాపు 600 ఏళ్ల నాటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతనడానికి అన్నమయ్య రచించినటువంటి ఇందిర వడ్డించ ఇంపుగన్ చిందగ ఇట్టే భుజించవో స్వామి అన్న సంకీర్తనే నిదర్శనం. వైకుంఠంలో విష్ణుమూర్తిగా కొలువుండిన స్వామికి ఇందిరాదేవి లాంటి ఆరగింపు సేవలే చేస్తూ ఉంటుంది. మనోనేత్రంలో ఆ సన్నివేశాన్ని దర్శించుకున్న అన్నమయ్య ఆనంద నిలయములోనూ ఆ విధంగానే ఆరగించమని ఆ పదమొక్కుల వాడికి కీర్తనలో అర్థిస్తున్నాడు. ఈ పల్లవిలోని చిందక అంటే మారాము చేయక అని అర్థము. సైదంపు పేనిలు ఆ వెంకటరమణమూర్తిని స్తుతించినటువంటి భక్తులు, కవులు, గాయకులు స్వామివారి భోజన ప్రియత్వాన్ని స్మరించుకోకుండా ఉండలేరు. ఉదాహరణకు తెనాలి రామకృష్ణ కవి ఏడుకొండల వాడిని తమ ఘటికాంచల మహత్వం గ్రంథములో ఏకంగా తిండి మెండయ్య గారు అంటూ సరదాగా సంబోధిస్తారు. ఆ కోవకే చెందిన తాళపాక అన్నమాచార్య కూడా అక్కాల పాశాలు, అప్పలు, వడలు, పెక్కైన సైదంపు పేనీలు, సక్కెర రాసులు, సద్యో ఘృతములు, కిక్కిరియా నారగించవో స్వామి అంటూ కీర్తనలు తొలి చరణములో స్వామికి నివేదించిన పదార్థాలను ఏకరింపుగా పెడుతున్నారు. అక్కాల పాశాలు అంటే బాగా మరిగించిన వంటకాలు, అప్పాలు, వడలతో పాటు సైదయింపు అంటే గోధుమ పిండి వంటకాలు, పేనీలు సిద్ధమయ్యాయి స్వామి అని వివరిస్తున్నాడు. అంతేకాదు అక్కడే చక్కెర, నెయ్యితో చేసిన తీపి పదార్థాలు కూడా ఉన్నాయి. ఇక నీదే ఆలస్యం దేవదేవ అని శ్రీనివాసుడికి గుర్తు చేస్తున్నాడు. సద్యోఘృతములు అంటే నెయ్యి పోర్నున్నట్లు అని భావం. ఇన్ని రకాల నివేదనలు ఏ ఆలయములోనూ జరగవని ప్రతీతి. శ్రీనివాసుడికి సమర్పించే అన్ని వంటలు కూడా నెయ్యితోనే తయారు చేయటం విశేషం. శ్రీవారి వంటశాలలో కాగి చివరకు మిగిలిన ఒక రోజు నెయ్యి గసి జిడ్డు ఇతర ఆలయాలలో ఒక సంవత్సరానికి సరిపోతుందని అంటారు ప్రత్యక్ష సాక్షులు. గుమగుమలాడే తీపి పదార్థాలే కాదు, కమ్మని కూరలు, ఘాటైన కూరలతో కూడినటువంటి భోజన పదార్థాలను కూడా తిరుమల వాసులు తినేందుకు సిద్ధం చేశారట.
శ్రేష్టమైన మిరియాలతో తాలింపు వేసినటువంటి కమ్మని కూరలు, చెవులూరించే పచ్చళ్ళు కూడా ఆ చెంతనే ఉన్నాయట. వాటన్నింటినీ ఆలస్యం చేయకుండా ఇష్టంగా తిరుమల వాసాని వెంకటేశ్వర ప్రియభక్తులు వేడుకుంటూ మీరిన కేలంగు మిరియపు తాలింపు కూరలు, కమ్మని కూరలు, సారంపు పచ్చళ్ళు, చెవులుగనిట్టే కూరిమితో చేకొనవే స్వామి అని సంకీర్తిస్తున్నాడు. అసలైన భక్తులకు ఆ భగవంతుడు అతి సన్నిహితుడు. అందుకే ఆత్మబంధువులకు ఆత్మీయంగా ఆతిథ్యం ఇచ్చినట్లు ఆపద్బాంధవుడికి ఆరగింపు సేవలు చేస్తారు. అయోధ్య రాముడికి పరమభక్తుడైనటువంటి నిరతరము నాద నైవేద్యాన్ని అందించిన త్యాగరాజస్వామి కూడా అలాంటి భావనతోనే ఓ కీర్తనలో సతీ సోదర సమేతంగా వచ్చి తాను నివేదించిన పదార్థాలను స్వీకరించమని శ్రీరాముడు ప్రార్థిస్తూ ఆరగింపవే పాలారగింపవే రఘువీర జనక జాకర పవిత్రతమౌ వెన్న పాలారగింపవే సారమైన దివ్యాన్నము షడ్రసయూత భక్షణములు దార సోదరాదులతో త్యాగరాజ వినుత అంటారు. మెచ్చనే వెంకటస్వామి. భగవంతుడు అసంతృప్తి పడితే లోకమంతా సంతృప్తి పడుతుంది. భగవంతుడు సంతృప్తి పడితే లోకమంతా సంతృప్తి పడుతుందని, ఎటువంటి అసంతృప్తి ఉండదని ఆ సత్యం తెలిసిన వాడు కనుకనే సంకీర్తనాచార్యుడు తొలుత తిరుమల వాసుడిని సంతుష్టిపరచాలని నిర్ణయించుకున్నాడు. ఆయన దివ్య స్పర్శ సోకితే పదార్థాలు ప్రసాదాలై జీవులన్నింటి క్షుద్బాధ తీరుతుందని నిర్ధారించుకున్నాడు. అందుకే తనను తరింపచేయమని కొండలరాయుడిని వేడుకుంటూ పెండి వంటలన్ పెరుగుపాలు మెండైన పాకాలు మెచ్చి మెచ్చి కొండల పొడవున కోరి దివ్యాన్నాలు వెండియు మెచ్చవే వెంకటస్వామి అని కీర్తనకు ముక్తాయింపు పలుకుతున్నాడు. అనేకమైన పిండి వంటలే కాకుండా పాలు, పెరుగుతో చేసినటువంటి పదార్థాలు, పాయసాలు, వంటకాలు తయారు చేశాము. 7 కొండల పొడవున ఆ దివ్యాల్ని నీకు రాశిగా పోశాము. అలా రుచి చూసి వదిలేయటం కాకుండా మెచ్చుకుంటూ మరీ సుష్టుగా కడుపు నింపుకొని కోరుకుంటున్నాడు. అయితే 3 పూటల శ్రీ వెంకటేశ్వరుడు నివేదన జరగడానికి ముందే క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయం నుంచి ఛత్ర చామర బాజా భజంత్రీల సహితంగా శ్రీ వరాహస్వామికి నైవేద్యం పంపటం ఆనవాయితీ. అక్కడ వరాహస్వామి ఆలయంలో నివేదన పూర్తి అయిన వెంటనే ఆనంద నిలయంలో ఆరగింపు సేవ జరుగుతుంది. ఇలా 3 పూటలా కొనసాగుతుంది. ఆ తర్వాత శ్రీనివాసుడి ఆలయానికి ఎదురుగా అంటే సన్నిధి వీధిలో ఉండే శ్రీ బెడి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యం పంపటం ఆనవాయితీ.